నేనే కట్టుకున్నాను. మా తండ్రి గారు ఒకటే చెప్పేవాడు, మంచిగా బ్రతకాలి, మంచిగా చదువుకోవాలి, అర్థమైందా, చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవద్దు, దేవుని సేవ చేయాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి అని చెబుతూ పొద్దునో గంట సాయంత్రమో గంట మమ్మల్ని ప్రార్థనలో పెట్టేవాడు. నువ్వు మంచి తండ్రి అయితే మా తండ్రి చేసిన పని నువ్వు చేయాలి. నువ్వు మంచి తండ్రి అయితే పొద్దునో గంట సాయంత్రమో గంట మా డాడీ మమ్మల్ని ప్రార్థనలో పెట్టిన తర్వాతనే మాకు భోజనం పెట్టేది అమ్మ. ఇంకా వేరే అవకాశాలు లేవు. ఎక్కడికి వెళ్ళావని అడిగేవాడు. అయ్యగారింటికి వెళ్ళానంటే ఏమనేవాడు కాదు, సేవకి వెళ్ళానంటే ఏమనేవాడు కాదు, చర్చికి వెళ్ళానంటే ఏమనేవాడు కాదు. అలాగని ఆడుకోవడానికి వదిలిపెట్టలేదన్నాడు. ఆడుకుంటప్పుడు ఆడుకోనిమ్మని చెప్పేవాడు. కనుక మంచి తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల మనము చాలా బాధ్యత కలిగి ఉండాలి. వారికి ప్రార్థన అనుభవాన్ని మనం నేర్పియాలి.